Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా విషయంలో పెద్ద ఎత్తున కోత విధించడంతో కమర్షియల్ సిలిండర్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ప్రదేశము ముఖ్యంగా తిరుమలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానికి పరిశీలిస్తే ఇప్పటి వరకు తిరుమల ప్రతిరోజు 2.5 టన్నుల గ్యాస్ వినియోగం తిరుమలతో పాటు తిరుపతిలోని అన్నదాన సత్రాల్లో టీటీడీ వినియోగిస్తుంది. అన్న ప్రసాదాలతో పాటు స్వామివారి ప్రసాదాల కోసం ఇందుకోసం ప్రత్యేకంగా 2.5 టన్నుల గ్యాస్ ప్రతిరోజు వినియోగంలోకి ఉంది. ప్రస్తుతం 7 రోజులకు సరిపడే గ్యాస్ టీటీడీ వద్ద నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్యాస్ సరఫరా కోసం ప్రత్యేకంగా టీటీడీ కోసం సరఫరా చేయాలంటూ ఇప్పటికే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గ్యాస్ కంపెనీలకు లేఖ రాశారు. దీంతోపాటు అవసరమైతే డీజిల్ ద్వారా ఏదైతే ఆహార ఉత్పత్తులను చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరంతర అన్నదానాన్ని కొనసాగిస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. అటు తిరుమలలో ప్రతిరోజు 1,25,000 మంది అటు అన్నప్రసాదాలు స్వీకరిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్నసత్రంతో పాటు ఇతర కేంద్రాల్లో, అదేవిధంగా తిరుపతిలోనే ఏదైతే తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్ద ప్రతిరోజు 5,000 మంది, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామితో పాటు నారాయణవనం, దీంతోపాటు ఏదైతే కార్వేటి నగరం, ఇలా ఉపాలయాల అన్నింటిలోనూ స్వామివారి ఆలయాలు ఏదైతే టీటీడీకి సంబంధించి అనుబంధ ఆలయాలు అన్నింటిలోనూ అన్నదానాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్నదానానికి అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే కట్టెల పొయ్యలతోనైనా తాము వంట చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీటీడీ అందుకు సిద్ధంగా తయారవుతుంది. మరోవైపు ఇటు శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి 7 రోజుల పాటు గ్యాస్ నిల్వలు ఉన్నాయంటూ కూడా టీటీడీ ఏదైతే శ్రీకాళహస్తి ఈవో వెంకటేశ్వర్లు ప్రకటించారు. నిన్న మొన్న మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రస్తుతం ప్రతిరోజు 19 కేజీల సిలిండర్లు 20 సిలిండర్లు వాడతామని, దీంతో అన్నదానానికి సంబంధించి 12 సిలిండర్లు, ఇతర ఏదైతే లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర ప్రసాదాల తయారీ కోసం మొత్తం 18 నుంచి 20 సిలిండర్లు ప్రతిరోజు ఉపయోగంలో ఉంటాయని, అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిల్వలు తమ దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తారు. అక్కడ కూడా అవసరమైతే అన్నదానాన్ని నిర్వహించడానికి కట్టెలు వాడి అన్నదానాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తున్న నేపథ్యము. ఇక కాణిపాకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్నదానం నిర్వహించడానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు తమ వద్ద వారానికి నిల్వలు ఉన్నాయని కాణిపాకం ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రముఖ పర్యాటక ఏదైతే ఆధ్యాత్మిక ప్రదేశాలైన తిరుమలతో పాటు ఇటు తిరుపతి, తిరుచానూరు, పద్మావతి అమ్మవారి టెంపుల్తో పాటు అదేవిధంగా టీటీడీ ఉపాలయాలతో పాటు శ్రీకాళహస్తి ఆలయం, అదేవిధంగా కాణిపాకం ఆలయానికి సంబంధించి పూర్తిగా అటు దేవాదాయ శాఖతో పాటు టీటీడీ పూర్తి సన్నిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీటీడీ ఇందుకోసం నిరంతరము గ్యాస్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లతో పాటు ట్యాంకర్లతో కూడా పూర్తి స్థాయిలో గ్యాస్ నిండుగా ఉంది. 7 రోజుల పాటు ఈ గ్యాస్ ఉపయోగ ఏదైతే వస్తుందని కూడా చెప్తున్నారో, దీంతోపాటు మరోవైపు అదనంగా గ్యాస్ ట్యాంకర్లను కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. యుద్ధ పరిస్థితి వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏదైతే తాము అన్నదానాన్ని ఆపబోమని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే దేశానికి ఇప్పటికే ఏదైతే అయోధ్యలో అన్నదానాన్ని కూడా పూర్తిగా ఆపివేసిన పరిస్థితి, అలాంటి అయోధ్య లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో తాము చర్యలు కూడా తీసుకుంటామని టీటీడీ అధికార యంత్రాంగం చెప్తుంది. దీంతోపాటు అందుకు పూర్తి స్థాయిలో సన్నిద్ధంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే తిరుమలకు సంబంధించి ఏదైతే 250 వరకు ఏదైతే హోటల్స్తో పాటు ఫుడ్ కోర్టులు, ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా మాత్రం ఆగిపోతే కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే భక్తులందరూ స్వామివారి అన్నదాన క్యాంటీన్లో 3 పూట్ల తినే అవకాశము లేనందువల్ల ఏదైతే ఇటు తిరుమలలో ఉన్న సుమారు 7 వరకు పెద్ద హోటల్స్ ఉన్నాయి, అదేవిధంగా జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఇలాంటివి సంబంధించి మొత్తం మీద 250 వరకు ఉన్నాయి. వీటన్నిటికీ యావరేజ్న పెద్ద హోటల్స్కి అయితే
7 నుంచి 8 గ్యాస్ సిలిండర్లు 47 కేజీలు వాడుతున్నారు. అదేవిధంగా చిన్న హోటల్స్కి సంబంధించి 2, 3 వాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే గ్యాస్కు సంబంధించి పూర్తిగా ఇటు చిన్న చిన్న హోటల్స్ కూడా 2 సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రతిరోజు సుమారు ఒక 1000 సిలిండర్లు తిరుమలలోనే ఖర్చు అవుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి పూర్తిగా ఏదైతే అదనంగా కమర్షియల్ ఇప్పటికే కమర్షియల్ యొక్క బుకింగ్ ఆపివేయడంతో అదనంగా వారికి వచ్చే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వారం రోజుల పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిల్వలు వారికి సరిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే అటు ఫుడ్ కోర్టులు కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఏదైతే అది చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడే అవకాశం ఉంది. దీంతో భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలకు ముందుగానే ఊహించి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశమైన తిరుమలలో అటు ప్రైవేటు హోటల్స్కి కూడా పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా చేయాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ ఉద్యోగ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 70% వరకు ప్రభుత్వం నేరుగా ఇటు ఏదైతే హోర్మాన్ జలసంధి మార్గం ద్వారా సరఫరాకు అవకాశం లేకుండానే వస్తుందని కూడా కేంద్ర మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి కొరత లేకుండా ఇటు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనైనా ఖచ్చితంగా గ్యాస్ అందుతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే గ్యాస్ బుకింగ్ కమర్షియల్ బుకింగ్ ఆపివేయడము, రెగ్యులర్ బుకింగ్ కేవలం 25 రోజుల నుంచి 40 రోజులకు పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో 40 రోజుల తర్వాతనే గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజుల తర్వాతనే బుకింగ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే టీటీడీ మాత్రం చాలా ధీమాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గ్యాస్ కొరతను అధిగమిస్తాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.